ఈరోజు నేను పండు మిరపకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ పండు మిరపకాయ పచ్చడికి మనము పండు మిరపకాయలు టమోటాలు బాగా కడుక్కోవాలి. బాగా వాష్ చేసుకొని మనం ఈ పండు మిరపకాయ పచ్చడి దంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా వాష్ చేసుకోవాలి. పండు మిరపకాయలు టమోటాలు బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా టమోటా పళ్ళు కట్ చేసి పెట్టుకోవాలి. పండు మిరపకాయలు బాగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంటే ఒప్పుకుంటానా? ఈ తెల్లవాయలని మనం ఫస్ట్ వేసి దంచుకోవాలి. ఎందుకంటే పండుమిరకాయలు వేసినాక తెల్లవాయలు వేస్తే మెదగవు. కాబట్టి మనం ఫస్ట్ తెల్లవాయలు వేసుకొని దంచుకోవాలి. తెల్లవాయలు మెదిగిన తర్వాత పండుమిరకాయలు వేసుకొని దంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పండుమిరపకాయలు వేసుకొని బాగా దంచుకోవాలి. పండుమిరపకాయలు దంచుకున్న తర్వాత టమోటాలు వేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దంచుకోవాలి. అలా దంచుకోకుంటే కళ్ళల్లో పడి ఇంకా మనం ఆ బాధను భరించలేము, ఇంకా అందరు కానొస్తారు మనకి. సో మనం జాగ్రత్తగా దంచుకోవాలి. పండుమిరపకాయ కారం దంచుకోవడం ఒక టాస్క్. దంచుకోవడం అంటే చాలా కష్టము. ఇది అలవాటు ఉండే వాళ్ళు దంచుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనము నిదానంగా పచ్చడిని దంచుకోవాలి. ఏమైనా మిక్సీలో వేసిన దానికంటే రోట్లో దంచిన పచ్చడికే చాలా టేస్ట్. అయితే మనకు సిటీలలో రోడ్లు ఉండవు, దంచిన ఓనర్స్ ఒప్పుకోరు కాబట్టి ఇంక మనం దంచము. ఇక్కడ విలేజ్కి వచ్చినప్పుడే మనం రోటి పచ్చడి తింటాము. బాగా మెదిగినాయి పండుమిరపకాయలు. ఇప్పుడు టమాటా పళ్ళు వేసుకునేది. టమాటా పళ్ళు వేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త దంచుకోవాలి. ఇంకా అట్లా దంచుకోకుండా అనుకో కళ్ళల్లో పడి ఇంకా మన బాధ ఇంకా ఎవరు చెప్పుకోలేము, అంత బాధ వస్తుంది. సో మనం జాగ్రత్తగా దంచుకోవాలి. టమాటాలు వేసినప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పండుమిరపకాయ కారము. నాకైతే పండుమిరపకాయ కారం చాలా ఇష్టము. దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు. మనము టమోటాలు పండుమిరపకాయలు ఉడకబెట్టుకొని తెల్లవాయలు వేసుకొని చేసుకోవచ్చు. ఇట్ట కూడా చేసేసుకొని మనం పోపు పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిలువ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అట్లా ఎనిపినట్టు రామినట్టు అనాలి. ఎందుకంటే దంచితే అది ఎగిరి మన కళ్ళల్లో పడుతుంది. కాబట్టి మనం అట్లా పప్పు అయితే ఎలా రాముతామో అలా చిన్నగా రాముకుంటూ చేసుకోవాలి. చాలా ఇది డిఫికల్ట్ టాస్క్. ఇది మనము దంచడము పచ్చడి అది అలవాటు ఉండే వాళ్ళు మాత్రమే దంచగలరు. తోడిన తర్వాత కూడా చేతులు కూడా చాలా మంట తీస్తాయి. చాలా మంది అయితే నాకు తెలిసి పచ్చడి అయితే దంచుతారు కానీ పచ్చడి మాత్రం దోడరు. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఎంత బాగా మెదిగిపోయిందో. మా అమ్మ అయితే పచ్చడి చాలా బాగా చేస్తుంది. మా జేది కూడా చాలా బాగా చేస్తుంది. మా అమ్మ అయితే ఎంత బాగా చేస్తుందంటే ఈ పచ్చడి, మా అమ్మ చేసే పచ్చడి మాకు చాలా ఇష్టము. నేను హైదరాబాద్ పోయినప్పుడల్లా మా అమ్మని అడిగి ఈ పచ్చడి దంచుకొని తీసుకొని పోతాను. దంచుకొని తీసుకుపోయి నేను తింటాను. చాలా కమ్మగా ఉంటుంది మా అమ్మ చేసిన పచ్చడి. చూసినారు కదా ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అయిందనేసి మా అమ్మ కొంచెం ఉప్పు వేస్తుంది. ఈ పచ్చడిలోకి మా అమ్మ రాళ్ళ ఉప్పే కళ్ళ ఉప్పునే ఉపయోగిస్తారు. ఇటు సైడ్ అంతా సాల్ట్ యూజ్ చేయరు. కళ్ళు ఉప్పు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకున్నాము. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోట్లో దంచడం చూడండి ఎంత బాగా మెత్తగా అయిందో. ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే మనము ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత పచ్చడి వేసుకొని మనము పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ పచ్చడి వచ్చేసి జలుబు మనకు చేసినప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి అనేది చేసుకొని తింటే మనము అన్నం బాగా తినగలుగుతాము. చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు కూడా తగ్గిపోతుంది. జలుబు చేసిన వాళ్ళు ఖచ్చితంగా కారంగా పుల్లగా ఈ పచ్చడి వేసుకొని తింటారు. నోరందు బాగాలేకుని ఈ పచ్చడి వేసుకొని తింటే కనుక మనము కొద్దిగా అయినా అన్నం తింటాము. మీకు కూడా ఎప్పుడైనా ఏం తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ పండుమిరపకాయలు ఎక్కువగా దొరుకుతాయి. సో మేము పండుమిరపకాయ పచ్చడి ఎక్కువగా చేసుకొని తింటాము. మా అమ్మ అయితే ఈ పచ్చడి చాలా టేస్టీగా చేస్తుంది. చాలా ఓపికగా ఈ పచ్చడి దంచడంలోనే ఈ పచ్చడి యొక్క టేస్ట్ ఉంటుంది. మనము బదర మిక్సీలో వేస్తే కనుక ఈ పచ్చడికి టేస్ట్ రాదు. మా అమ్మ చాలా ఓపికగా దంచుతుంది. మా అమ్మ చేసే పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. మీకు జలుబు చేసినప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా ఉంది ఈ పచ్చడి. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.